జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉత్కంఠ రేపుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమైంది బీఆర్ఎస్ కు ఎంఐఎం సపోర్ట్ ఇస్తేనే అవిశ్వాసాన్ని నెగ్గే ఛాన్స్ ఉంది. ఎంఐఎం సపోర్ట్ పై ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా. సో బీజేపీ స్టాండ్ పై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జంపింగ్ నేపథ్యంలో ఇవాల్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతూ ఉండగా ఎంఐఎం సపోర్ట్ ఎవరికన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్ ఏంటి అన్న దానిపై కూడా తెగ చర్చ నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ కు బై బై చెప్పేసి హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాల్టి మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. వారిద్దరిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కార్ పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్ లోకి ఎలా వెళ్తారంటూ మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. అయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ తో ఫ్రెండ్షిప్ చేసిన ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తుందా లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా అన్నది ఇక్కడ సస్పెన్స్ గా మారింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తే వారికే బల్దియా పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ లో ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్స్ ఉండగా ఎంఐఎం కి 41 మంది ఉన్నారు. బీజేపీకి 39, ఇటు కాంగ్రెస్ కు 19 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. 2020లో కాంగ్రెస్ కు 2 కార్పొరేటర్లు మాత్రమే ఉండగా అధికారంలోకి రావడంతో వారి సంఖ్య 19కి చేరింది. అయితే కౌన్సిల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్ లో ఎంతమంది మీటింగ్ కు వస్తారన్నది కూడా క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్ పై కూడా చర్చ నడుస్తోంది. కౌన్సిల్ మీటింగ్ లో వారు ఏం మాట్లాడతారు, వారి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠగా మారింది. 2021 నుంచి 19 సార్లు కౌన్సిలర్ల మీటింగ్ జరిగినప్పటికీ ఏనాడు సవ్యంగా జరగలేదు. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు 2021 ఫిబ్రవరిలో తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి నుంచి 4 ఏళ్లు అంటే 2025 ఫిబ్రవరి వరకు అవిశ్వాసానికి నో ఛాన్స్ అంటున్నారు పలువురు. సో రూల్ బుక్లో ఇలాగే ఉందని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇవాల్టి మీటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో లక్ష్మీకాంత్, ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నాం. మరి కాసేపట్లోనే కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి 9వ పాలక మండలి సమావేశం ఇది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన తర్వాత గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఇది ఫస్ట్ టైం కౌన్సిల్ సమావేశం అని చెప్పొచ్చు. హాట్గా రసవత్తరంగా ఈ సమావేశం ఉండబోతుంది. ఎందుకంటే రాజకీయ సమీకరణలు మారిపోయాయి, కార్పొరేటర్లో బలాబలగాలు కూడా మారిపోయిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ గట్టిగా తన వారిని వినిపించబోతుంది. ఖచ్చితంగా మేయరు, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలి అంటూ పట్టుపట్టే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు చేరుకున్నారు. 10:30 గంటలకు ఇక్కడ సమావేశం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు మీరు ఎలా సిద్ధమవుతున్నారు? ఈరోజు డెవలప్మెంట్స్ మిషన్ మీదనే తీసుకుంటా ఉన్నాము. శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు గార్బేజ్ క్లీనింగ్ కూడా అవ్వడం లేదు డివిజన్లో. స్వీపర్స్ కూడా అందుబాటులోకి మ్యాన్ పవర్స్ కూడా చాలా తక్కువగా ఉంది. స్వీపర్స్ని కూడా మేము ఇంక్రీజ్ చేయమని చెప్పాము. వెహికల్స్ కూడా అందుబాటులో లేదు. రామ్కి వెహికల్ కానీ శానిటేషన్ విషయంలో బాబ్కట్ కానీ టిప్పర్స్ కానీ అందుబాటులో లేకుండా గ్రీనరీ వేస్టేజ్ కూడా మాకు ఎక్కడ కూడా క్లీనింగ్ జరగట్లేదు. అలాంటి అంశాల మీద మేము ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ రన్ చేయాలన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్క కార్పొరేటర్ మేము ముందు ఎజెండాగానే పెట్టుకున్నాం. అంటే మీరు ప్రధానంగా టార్గెట్గా మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేయబోతున్నారు. అందుకనే నిన్న కూడా మొత్తం తలసాని ఆధ్వర్యంలో మీటింగ్లు జరిగినాయని చెప్తున్నారు. అలాంటి ఉద్దేశం ఆలోచన మాకేమీ లేదు. ముఖ్యంగా మా అంశాలు ఏదైతే ఉందో కేవలం మేము డెవలప్మెంట్స్ మీద, మా హైదరాబాద్ విషయంలో మా కార్పొరేటర్స్ అందరూ కూడా పనులు జరగడం లేదు కాబట్టి అలాంటి అంశాల మీద నాలా విషయం తీసుకోండి, తర్వాత మన రోడ్ విషయంలో కనీసం ప్యాచ్ వర్క్స్ కూడా అవ్వడం లేదు. అలాంటి అంశాల మీద మేము ఈరోజు అడగడం జరుగుతుంది. మీరు ఏమి వినిపించబోతున్నారు? గట్టిగా మీ బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. అయితే
ఖచ్చితంగా డిప్యూటీ మేయర్లను టార్గెట్ చేస్తున్నారన్నది చర్చ జరుగుతుంది. మా టార్గెట్ వచ్చేసి ఈరోజు ప్రజా సమస్యల మీదనే మా టార్గెట్. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 7 months అవుతుంది. 7 months నుండి కూడా ఎక్కడ కూడా ఒక కొత్త ఫండ్ కాలేదు, కొత్త పనులు కాలేదు, ఏమీ కూడా కాలేదు. సో మేము దాని మీద ఎక్కువ ఈరోజు ఫోకస్ చేయాలనుకుంటున్నాం. ఇంకా మెయిన్గా వర్షాకాలం వచ్చే ముందు డీసిల్టింగ్ పనులు కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కడ కూడా ఏది స్టార్ట్ కాలేదు. సో మెయిన్గా మా ఫోకస్ వచ్చేసి ప్రజలకి ఎట్లాంటి లైఫ్ ఈజీగా చేయాలనే దాని మీదే మా కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు అంటే పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంఎల్ మధ్యన ఇప్పుడు ఈరోజు చర్చల్లో హఠాటుగా సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? కాంగ్రెస్ మేము డెవలప్మెంట్ విషయంలో వెళ్తున్నాం. ఇప్పటిదాకా మా రేవంత్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ గురించి చేసిన ఆయన కూడా చూపిస్తున్నాం. కాబట్టి మేము డెవలప్మెంట్ విషయంలోనే మా కాంగ్రెస్ పార్టీ అయితే డెవలప్మెంట్ విషయంలో ఉంటాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మేయర్ మారిందంటారు. ఇంతకుముందు అందరు కూడా అన్ని పార్టీలు మారిన వాళ్ళే ఉన్నారు. మేము డెవలప్మెంట్ గురించే మేము చేస్తున్నాం. ఇది అంటే ఈరోజు మీరు పక్కగా ప్లాన్ చేసి బీఆర్ఎస్లో ఉన్న కార్పొరేటర్లు మీ వైపు లాక్కోవడానికి, ఇంకా సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి పక్క ప్లాన్తో వ్యూహ ప్రతివ్యూహాలతో ఒకరు బీఆర్ఎస్ భవన్లో, ఇంకొకరు తాజ్ కృష్ణాలో ప్రత్యేకంగా నిన్న సమావేశాలు అయ్యారు. ఆ వ్యూహాలను అమలు చేయబోతున్నారు. అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మీరు గతంలో చూశారు, ఇప్పుడు కూడా చూడబోతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యం లేకుండా ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎందుకంటే దీన్ని మీరు చూస్తున్నారు, గతంలోకి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈరోజు జరగబోయే వేదిక కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలి, కానీ రాజకీయ వేదికగా ఉండకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం. మొత్తం మీద వ్యూహ ప్రతివ్యూహాలతో హాట్గా మారుతుంది కౌన్సిల్ సమావేశం. దీనికోసం ముందు జాగ్రత్తగా దాదాపు 170 మంది సివిల్ పోలీసులు, అదేవిధంగా మార్షల్స్ని చూసుకుంటే 56 మంది ప్రత్యేకించి ఫోర్స్ని ఇక్కడ సిద్ధంగా ఉంచినారు. ఏ సమయంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని ఇన్సిడెంట్లను కట్టడి చేయడానికి ప్రత్యేకంగా ఫోర్స్ కూడా రంగంలో దించిన సిచ్యువేషన్ జిహెచ్ఎంసీలో ఉంది.